సినిమాలపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆవేదనపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు. నీ మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి తమన్ అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. తమన్ మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయన్నారు. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే తమన్లో ఇంత ఆవేదన ఉండటం ఒకంత ఆశ్చర్యంగా కూడా అనిపించిందన్నారు మెగాస్టార్. కానీ మనసు ఎంత కలత చెందితే తమన్ ఇంతలా స్పందించాడో అర్థమైందని ట్వీట్ చేశారు చిరంజీవి. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలని ట్వీట్ చేశారు చిరంజీవి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే, కానీ ఆ మాటలు స్ఫూర్తినిస్తాయి, అలాగే నాశనం కూడా చేయగలవు. మనం పాజిటివ్ గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది. నీ మాటలు ఆలోచింపచేస్తున్నాయి బ్రదర్ అంటూ చిరు తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉండగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ సక్సెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలుగు సినిమాలపై మాట్లాడారు. విదేశాల్లో సైతం తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్న వేళ మనం మాత్రం మన సినిమాని తక్కువ చేసుకుంటున్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెట్టింట ఒక వర్గం జరుపుతున్న కుట్రపూరిత ప్రచారం కారణంగా ఇవాళ ఓ సక్సెస్ అయిన సినిమా గురించి ఒక నిర్మాత నిర్మోహమాటంగా బయటికి మాట్లాడలేని పరిస్థితి దాపురించిందని తమన్ చెప్పుకొచ్చారు. ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్, ఒక ధైర్యంగా, ఒక గొప్పగా, ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ ఎంతో వేసి ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్, ఒకటి నిర్మాత ఉన్నాడు. అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని, సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం, అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత కూలిపోతున్నాడో మీకు తెలియదు. అది చాలా కష్టమైన విషయం. ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది, అందరి హీరోస్కి, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవ్రీ టెక్నీషియన్, ఒక లైట్ బాయ్, ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి. అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తోంది. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్, మంచి హీరో చెప్పండి అంటాడు. ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బేబీ జాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతున్నట్టు. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది. సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు. బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది నేను ఐ ప్రే అది. సో ఎందుకు ఇంత నెగటివిటీ? ఒక మనిషి బతకడం, కోవిడ్లో చచ్చాం కదా, అందరం చచ్చిపోయాం కదా, ఇండస్ట్రీ చచ్చిపోయింది. మళ్ళీ లేపి మళ్ళీ తీసుకొచ్చి పెద్ద డైరెక్టర్స్ మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు వరల్డ్ వైడ్. ఈరోజు మాకు అఖండ నుంచి అసలు వాట్ ఎవర్ ఇట్ ఇస్, తెలుగు సినిమా ఇస్ ఫ్లయింగ్ హై. జపాన్లో సినిమా రిలీజ్ అవుతోంది, అమెరికాలో 10 మిలియన్ 15 మిలియన్ కొడుతోంది, ఆస్ట్రేలియాలో సినిమా రిలీజ్ అవుతోంది. అసలు వరల్డ్ కార్నర్స్, నార్వేలో ఫస్ట్ షోలు పడుతున్నాయి, ఎక్కడెక్కడో ఏవో జరుగుతున్నాయి. ఆఫ్రికాలో రిలీజ్ అవుతోంది, ఇంకా సౌత్ అమెరికా కూడా అయిపోతున్నాయి అనుకుంటా. ఇంకా వీ విల్ గో దేర్. తెలుగు వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు, అంత చాలా అందరూ వరల్డ్ వైడ్ వెళ్ళిపోయి మనకి ఎంతో వాళ్ళు గర్వంగా మన సినిమాని ఎక్కడో తీసుకెళ్తున్నారు. సో మన అందరి బాధ్యత కదా ఓ సినిమాని కాపాడడం అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సినిమా బాగాలేకపోతే ఓకే ఫైన్, వీ టేక్ ఇట్, వీ లర్న్, నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎలా బాగా చేయాలి, మ్యూజిక్ ఎలా డైరెక్షన్ చేయాలి నేర్చుకుంటాం. వీఆర్ ఓపెన్ టు ఇట్. బట్ ప్రొడ్యూసర్ అలా కాదు కదా, మన సోల్ కదా వాళ్ళు ఎంతో మనకి అన్నం పెట్టేవాళ్ళు కదా, వాళ్ళని మన బాధ్యత అది. మనం ఎంత తప్పు చేసినా రాత్రి ఇంటికే వెళ్ళాలి కదా. మంచి చేసినా తప్పు చేసినా రాత్రి మనం ఇంటికే వెళ్తాం. సో
మనం ఎలా చూడాలి ఇంట్లో. సో అలానే ప్రొడ్యూసర్ కూడా మనం ఈ సినిమాకి ఏం తప్పు జరిగినా అది డైరెక్ట్గా వెళ్ళి ప్రొడ్యూసర్కే ల్యాండ్ అవుతుంది. సో అది మనం ఎంతో బాధ్యతగా మనం అది తీసుకోవాలి, మనం దాన్ని ఎంతో పాటించాలి. సో ఇది ఏదో నేను చెప్తున్నాను కాదు, నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్కుగా ఉంది, భయంగా ఉంది, ఇరిటేషన్గా ఉంది, సిక్కుగా ఉంది. ఎక్కడ నా ప్రొడ్యూసర్స్ మాయం అయిపోతారో, కొత్త సినిమాలు వస్తాయో లేదో, డబ్బులు పెడతారేమో ఫ్యూచర్లో బెంగ వచ్చేసింది. ఇలాంటి నెగిటివ్ ట్రెండ్స్ అందరూ ఆపేసి కొంచెం సినిమా పైన వాళ్ళ హీరోలు ఎంతో కష్టపడి ఎంతో అందరూ చెమట పెడుతున్నారు, అందరూ చెమట పట్టే ఆ సక్సెస్ వస్తుంది. అంత చాలా ఈజీ కాదు ఈ సక్సెస్ రావడం, అది ఎంత మనం నేర్చుకోవాలి. సో ఇంకా బాధ్యతగా మనం అందరం ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది. అది లోకం అంతా చూస్తోంది, ఏదో మనం కొట్టుకు చావడం కాదు, బట్ లోకం అంతా మన తెలుగు సినిమాని ఈరోజు చాలా గౌరవంగా చూస్తోంది. ఆ గౌరవాన్ని మనం ఎక్కడో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది, ఎవ్రీ హీరో ఫ్యాన్కి ఉంది. డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో ఆవేదన చెందుతూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడిన మాటలకు సంబంధించి చిరంజీవి ట్వీట్ మనం చూస్తున్నాం. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇప్పుడు తమన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అట్ ద సేమ్ టైం చిరంజీవి చేసిన ఈ ట్వీట్ కి సంబంధించి సోషల్ మీడియా టాక్ ఏంటి? ప్రస్తుతం అంటే సంక్రాంతికి రిలీజ్ అయిన ముగ్గురు హీరోలకు సంబంధించి కూడా ఫ్యాన్స్ తమ యొక్క అభిప్రాయాన్ని చెప్తూనే ఏదొక సినిమా పైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో కొన్ని సినిమాలకు ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని వందల కోట్లతో సినిమాలు నిర్మిస్తున్నటువంటి నిర్మాతలకి, స్టార్ హీరోలకి, అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇబ్బందికరంగా, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి రావడంతో ఇప్పుడు తమన్ ఈ కామెంట్స్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. అయితే డాక్ మహారాజ్ సినిమా సక్సెస్ మీట్లో తమను అంటే సంక్రాంతికి ఆయన దాదాపు చేసినటువంటి 2 సినిమాలు, ఇటు గేమ్ చేంజర్ కానీ డాక్ మహారాజ్ 2 సినిమాలకు ఆయన పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సినిమా రిలీజ్ డేనే నెక్స్ట్ షోకే ఫ్యాన్స్ మొత్తం కూడా ఆ సినిమా పైన తమ అభిప్రాయాన్ని నెగిటివ్ రూపంలో, ఎందుకంటే ఒక స్టార్ హీరోకి మరొక స్టార్ హీరో ఫ్యాన్స్కి అసలు పడనేటి పరిస్థితి ఉంది. ఇది కలెక్షన్స్ వైజ్గా చూసుకుంటుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. తమ స్టార్ హీరో యొక్క కలెక్షన్స్ ఎక్కడ దాటుతారో అంతకంటే రీచ్ కాకూడదన్న ఉద్దేశంతో ఫ్యాన్స్ వారు చాలా విపరీతమైన ధోరణులకు పోవడంతో సినిమా పైన మాత్రం చాలా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే సినిమా రిలీజ్ అయినటువంటి ఆ రోజు 1 or 2 అవర్స్కే సినిమా మొత్తం కూడా హెచ్డి క్వాలిటీతో బయటకు ప్రింట్ వస్తున్న పరిస్థితి ఉండటంతో సినిమా నిర్మాతలు, ఇండస్ట్రీ కూడా కుదిలేతున్న పరిస్థితి ఉంది. దీనిపైన తన యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు దీనిపైన మెగాస్టార్ చిరంజీవి దానికి చాలా పాజిటివ్గా స్పందించడం కూడా జరిగింది. తమని ఎంత బాధ ఉంటే ఈ విధంగా ఓపెన్ అయ్యాడు, ఎందుకంటే ఎప్పుడు కూడా తమని ఇలా మాట్లాడతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అలాంటి తమని మాట్లాడాడంటే ఇండస్ట్రీలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటున్నారు అనేది కూడా ఇండైరెక్ట్గా ఫ్యాన్స్ కూడా ఆయన క్లాస్ పీకిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఫ్యాన్స్ తమ యొక్క ఇగోని కానీ తమ ఫ్యాన్ వారిని పక్కన పెట్టి ప్రతి ఒక్క స్టార్ హీరో సినిమాని ఎంకరేజ్ చేస్తూ చేయాల్సిన పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. సినిమా బాగోలేకపోతే మామూలుగా వదిలేయండి, అంతేకాని ఇంత నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఆ ప్రింట్ని లీకేజ్ చేస్తూ మాత్రం ఇలా చేస్తే నిర్మాతలకి, ఇండస్ట్రీకి ప్రమాదకరము. ఇక భవిష్యత్తులో నిర్మాత అనేవాడు ఉండడని కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. తమన్లో ఇంత ఆవేదన ఉందా? తను మాట్లాడినవన్నీ కూడా చాలా థాట్ఫుల్ వర్డ్స్ అని కూడా చిరంజీవి ట్వీట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటి ఇప్పుడు టాక్ సోషల్ మీడియాలో, ఏమనుకుంటున్నారు? తమన్ యొక్క కామెంట్స్ మొత్తం కూడా సోషల్ మీడియాలో అయితే ఫుల్ హాట్ టాపిక్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవే కాదు, ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు కూడా తమన్ యొక్క కామెంట్స్కి వాళ్ళు స్వాగతిస్తున్నారు. ఇట్లా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తే అందరు హీరోల ఫ్యాన్స్ కూడా దీనిపైన అలర్ట్ అవుతారు, అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండే అవకాశం ఉంటుందంటుగానే సోషల్ మీడియాలో కూడా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఒక్కొక్క హీరో ఒక్కొక్క అభిమానులు తమ సినిమాల గురించి చేస్తున్నట్టు. ఇప్పుడు తమన్ యొక్క కామెంట్స్ను కొంతమంది పాజిటివ్గా తీసుకుంటే, మరి కొంతమంది దీన్ని నెగిటివ్ కూడా స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మంచి సినిమా తీస్తే ఎవరైనా ప్రోత్సహిస్తారు అని చెప్తుంటారు, కానీ మంచి సినిమా లేనప్పుడు ఎవరైనా ఏం చేస్తారని కొంతమంది కామెంట్ చేస్తుంటే, ఇలాంటి విషయాలు ఏదైనా సరే అంటే ఇక్కడ ఒక హీరోకి సంబంధించి మరొక హీరో సినిమాలకు వాళ్ళ సినిమా ఏదైతే ఫ్లాప్ అయిందో ఆ సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ ఇప్పుడు మొత్తం కూడా తమన్ కామెంట్ చేసిన తర్వాత సోషల్ మీడియా వేదికలో షేర్ చేసుకుంటూ ఒకరిపైన ఒకరు మళ్ళీ గొడవ పడుతున్న సందర్భమే కనిపిస్తుంది తప్పితే దీనికి పరిష్కార మార్గం ఏదైనా చూసుకుందాము అనేది ఫ్యాన్స్లో కూడా కనిపించట్లేదు. ఇలా నెగిటివ్స్ మొత్తం కూడా టాక్ ఉండటంతో సినిమా పైన ఎఫెక్ట్ పడుతుంది అనే విషయం
ఇటు ఫ్యాన్స్ కూడా గ్రహించలేకపోవడం వల్లనే మొత్తం కూడా సినిమాలు లాస్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మరి ఈ ఇండస్ట్రీకి సంబంధించి స్టార్ హీరోలు ఎవరైతే, ఎందుకంటే ప్రతి ఒక్క స్టార్ సినిమా కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎక్కువ బడ్జెట్ ఉంటుంది, ఎక్కువ కలెక్షన్స్ రావాలి, మొత్తం ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇలా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తే ఫస్ట్ డేనే సినిమా మొత్తం కిల్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు స్టార్ హీరోలు అందరూ కూడా ముందుకు రావాలి, వచ్చేసి తమ యొక్క అభిమానులను ఫ్యాన్స్ను కూడా కంట్రోల్ చేసుకోవాలని అవసరం ఎంతైనా ఉన్నట్టుగానే ఇండస్ట్రీ నుంచి కూడా వస్తుంది. తమ యొక్క అభిమానులు తమ యొక్క స్టార్స్ కంట్రోల్ చేసుకుంటేనే ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవుతుంది, ప్రతి ఒక్కరి సినిమా కూడా ముందుకు పోతుంది, నిర్మాతలు కూడా ఇబ్బందుల నుంచి బయటపడతారని కూడా కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. ఇదనా సో ఈ సోషల్ మీడియాని, అలాగే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే ఈ నెగిటివ్ కమెంట్స్ ని, వీటిని కంట్రోల్ చేయడానికి ఇండస్ట్రీ నుండి అందరూ ఏమన్నా ఫామ్ అయ్యి ఏమన్నా క్యాంపెయిన్ లాంటివి చేసే అవకాశాలు ఇన్ నియర్ ఫ్యూచర్ కనిపిస్తున్నాయా? అంటే ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది సినీ సెలబ్రిటీస్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దంటూ గతంలో వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు, ట్వీట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ఈ విధంగా మాట్లాడటం అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ముఖ్యంగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇలా ఫేస్బుక్ ఇది పెరిగిపోయిన ఈ సందర్భంలో ఏంటంటే ఇక ఫ్యాన్స్ ఇంకా విపరీతంగా ఉంటున్నారు. సినిమా క్లిప్స్ మొత్తం కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి మొత్తం కూడా సినిమాని కిల్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీని వెనకాల ఎవరైనా స్టార్ హీరోల సంబంధించి పెద్ద పెద్ద పిఆర్ టీమ్స్ కానీ లేకపోతే ఇటు ఫ్యాన్స్ కానీ ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా కంట్రోల్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ కూడా దీనిపైన చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఏంటంటే ఇది సోషల్ మీడియాలో జరుగుతుంది కాబట్టి ఫ్యాన్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి దీన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఒకరికొకరికి కోఆపరేట్ చేసుకుంటూ సినిమాలు ఎవరి సినిమాని సరే ఎంకరేజ్ చేసుకునే విధంగా ఉండాలి తప్పితే కిల్ చేసుకునే విధంగా మాత్రం ఉండకూడదని వాళ్ళు చెబుతున్నారు. మరి ముందు కూడా భవిష్యత్తులో అయినా ఫ్యాన్స్ ఇప్పటికైనా మార్పు వస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఫ్యాన్, ఒక హీరోకి సంబంధించింది కాదు, ఒక నిర్మాత, ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మొత్తం కూడా కొన్ని వందల కుటుంబాలు దీనిపైన ఉంటాయి. కాబట్టి ఇండస్ట్రీ మొత్తం కూడా దీనిపైన ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు, మన సినిమాలు మొత్తం కూడా మిగతా భాషలో కూడా రిలీజ్ అవుతున్నాయి, కొన్ని వందల కోట్లు కూడా కలెక్ట్ చేస్తున్న విషయం చూడొచ్చు. ఇప్పటికే మనం చూడొచ్చు, పుష్ప 2 సినిమా దాదాపు 2000 కోట్లకి రీచ్ అవుతున్న సందర్భం ఉంది. ఇలాంటి టైంలో మనం మన సినిమా జాతీయ నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్తున్న ఇలాంటి టైంలో వస్తున్నటువంటి మిగతా సినిమాలు కూడా అదే విధంగా ఎంకరేజ్ చేసుకోవాలి, అవసరమైన ఎంత ఉన్నట్టుగానే చెప్తున్నారు. ధన. ఎస్, థ్యాంక్ యూ వెంకట్.